ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 హోమగుండాలతో లక్ష్మీ గణపతి పూజ, రుద్రహోమం నిర్వహిస్తోంది ఉత్సవ సమితి. 2080 జంటలు పాల్గొని రుద్రహోమం చేస్తున్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ ఖైరతాబాద్ నుంచి హరిత లైవ్ అందిస్తారు. హరిత, ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల రద్దీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ మహాగణనాథునికి 5వ రోజు పూజలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా 70 హోమగుండాలతో అయితే ప్రత్యేకంగా ఇక్కడ గణపతి హోమం అట్లాగే రుద్రాక్ష హోమం అయితే నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఖైరతాబాద్ మండపం ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి కోలాహలంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే దాదాపు 70 హోమగుండాలను ఏర్పాటు చేసి 101 దంపతులు పాల్గొని ఈ హోమగుండంలో పాల్గొనడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు 5వ రోజు ఎంతో ఘనంగా ఖైరతాబాద్ మహాగణనాథునికి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడడానికి రాజ్ కుమార్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈ రోజు? చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు, ఎలా అనిపించింది? చూడండి, చాలా ఘనంగా 70 సంవత్సరాల సెలబ్రేషన్ కనబడే విధంగా శివపార్వతుల కళ్యాణము, 70 హోమగుండాలు కట్టి హోమాలు వైశ్య సంఘం వారితోని మరి 1,00,000 రుద్రాక్షలు అంటే కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. మరి ఉదయమే గణపతి హోమం ఉన్నది, రుద్రాభిషేకం చేశాము. ప్రతి 9 రోజులు హోమాది కార్యక్రమాలు చేస్తున్నాము. 70 సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా అన్ని రకాల ఏర్పాటు పూజలు చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారన్న? 5 రోజులు కంప్లీట్ అవుతుంది కదా, ఎట్లా ఉంది రద్దీ? చూడండి, ప్రతిరోజు లక్షలాది మంది వస్తూ ఉన్నారు. మరి అన్కంట్రోల్గా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు శనివారం ఆదివారం ఎక్కువ పబ్లిక్ వస్తుండే అంటుండే, కానీ ప్రతిరోజు ఫుల్ పబ్లిక్ ఉన్నది. ఏడు తగ్గకుండా పబ్లిక్ అయితే హెవీ క్రౌడ్ వస్తున్నది. అలా చెప్పండి, మీరు హోమంలో పాల్గొన్నారు కదా, ఎలా అనిపించింది? ప్రత్యేకంగా ఇది మొదటిసారి ఇక్కడ హోమాలు నిర్వహించడం ఎలా ఉండే? అంటే ఈసారి 70 సంవత్సరం కావడంతో ఈ ఆర్య వైశ్య సంఘం వాళ్ళు 70 హోమగుండాలు ఒక హోమగుండంకి 4 జంటలు అంటే 280 జంటలతోని ఈ యొక్క ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ ఈ హోమగుండాలు అనేది కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఈ ఆర్య వైశ్య సంఘం వాళ్ళు 1,00,000 రుద్రాక్షలు వాళ్ళు మన కాశీ నుంచి తీసుకొచ్చి భక్తుల కోసం అని చెప్పేసి అక్కడ భగవంతుని మెడలో హారంగా వేశారు. వాళ్ళు ఈ 11 రోజులలో తీసుకొచ్చి మళ్ళీ అందరు భక్తులకు కూడా క్యూ లైన్లో ఆ రుద్రాక్షలు కూడా పంచుతారు. మరి ఇంకోటి, ఈ ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమము కేవలం భక్తులను ఉద్దేశించి, దాంతోపాటు లోక కళ్యాణం జరగాలి, అందరూ సంస్థ సుఖిన భవంతు అన్న ఆలోచనతో, అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకొచ్చి ఫస్ట్ టైం వాళ్ళు ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమం అనేది గ్రాండ్గా చేయడం జరిగింది. దానికి మా గణేశోత్సవ కమిటీ పరంగా కానీ భక్తుల పరంగా కానివ్వండి, ఈ ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి కృతజ్ఞతలుగా చెప్తున్నాను. మేడం, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంటుంది? ప్రతిసారి వస్తుంటారు కదా ఇక్కడ, ఈసారి చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి, ఎలా అనిపించింది? యాక్చువల్లీ మేము ఇక్కడే ఉంటాము, ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది. ఈసారి ఇంకా స్పెషల్గా పూజలు అవి జరుగుతున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మరియు పర్టికులర్గా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు 11 రోజు హారతి అయ్యే సమయానికి వాళ్ళు 1000 మంది భక్తుల కోసం అని చెప్పి ప్రసాదం అనేది పంపిణీ చేస్తున్నారు. ప్రసాదం నైవేద్యంగా స్వామివారికి సమర్పించి ఖైరతాబాద్ వైశ్య సంఘం అండి ఇది, అంటే ఆర్య వైశ్య సంఘంలో ఖైరతాబాద్ వైశ్య సంఘం వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు ఈ పరంగా అందరికీ రోజు కూడా ప్రతి భక్తునికి కూడా ప్రసాదం చేరే విధంగా స్వామివారికి 11 రోజులు నైవేద్యం ఎక్కిస్తూ రోజు కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా అనిపించింది? అంటే ప్రతి ఏటా 11 రోజుల పాటు ఎంతో వైభవంగా ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈసారి కొంత డిఫరెంట్గా చేస్తున్నారు. హోమాలు కావచ్చు, రుద్రాక్షమాలలు, ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఎంతమంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు? జై గణేష, జై జై గణేష. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ సంయుక్తంగా 280 మంది దంపతులతోటి 70 హోమగుండాలతోటి లక్ష్మీ గణపతి మరియు రుద్రహోమము అతి అద్భుతంగా నిర్వహించినాం. మేము ఈరోజు మా సంఘ సభ్యుల సహకారము, అదేవిధంగా కమిటీ వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యతను
వాళ్ళు ఇచ్చిన బాధ్యతను మాకు కూడా ఇచ్చినందుకు మేమెంతో వాళ్ళకు మా సంఘం తరఫున వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కూడా మొన్న సోమవారం రోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ నుంచి తెచ్చిన 1,00,000 రుద్రాక్ష మాలను స్వామివారికి సమర్పించాము. దాన్ని అతి త్వరలో తీసి అదే భక్తులకు ఇక్కడ ఇదే ప్లేస్లో వితరణ చేస్తాము. అదేవిధంగా కూడా మేము ప్రతిరోజు సాయంత్రం మహాఆరతి టైంలో నైవేద్యాలు తీసుకురావడము, స్వామివారు సమర్పించడము, అదే వితరణ చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ వైభవంగా అయితే గణేష్ ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. తొలి పూజ నుంచి మొదలు పెట్టి ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిన్న ఇటు శివపార్వతుల కళ్యాణం 2వ రోజు కావచ్చు, నిన్న 1,00,000 రుద్రాక్ష మాల వేయడం కావచ్చు, ఈ రోజు 70 హోమగుండాలతో ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించినట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా ఖైరతాబాద్ మహాగణనాథుడి ఉత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఒక్కో రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా లోక కళ్యాణార్థం ప్రతిరోజు ఏదో ఒక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఎంతో విశేషమైన పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి భక్తులకు వచ్చే వారికి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం కాశీ నుండి తీసుకొచ్చిన 1,00,000 రుద్రాక్ష మాలలు ప్రత్యేకంగా అవి మళ్ళీ 9 రోజుల పూజల అనంతరము భక్తులకే వాటిని పంపిణీ చేస్తామని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు భారీ గణనాథుడు ఈ సంవత్సరం 70 అడుగుల్లో శ్రీ సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. అయితే ఈ భారీ లంబోదరుని చూసేందుకు అయితే రాష్ట్ర నలుమూల నుంచి కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు హోమంలో మనతో మాట్లాడడానికి ఇటు పాల్గొన్నారు విజయ గారు. అక్క చెప్పండి, ఈ ఏడాది ఎంతో వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మీరు హోమంలో కూడా పాల్గొన్నారు, ఎట్లా అనిపించింది? ముందుగా జబోల గణేష్ మహారాజ్కి జై. ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి 70 ఏళ్ళ పూర్తి అయ్యింది. స్వామి పూజలు ఘనంగా అద్దుకుంటా ఉన్నారు. సప్తముఖి గణపతుడు 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు వాసవి కేంద్రం వారి ఒక ఆధ్వర్యంలో చాలా స్పెషల్గా 70 హోమగుండాలలో గణపతి హోమము, రుద్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము చేసి స్వామికి మంచిగా పూజలు అందించారు. మా అందరికీ కూడా భాగ్యం కలిగించారు ఇక్కడ కూర్చొని స్వామికి హోమంలో పాల్గొనేది. ఎందుకంటే ఇది ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాము మేము, చిన్నప్పటి నుంచి కూడా ఇంత ఆధ్యాత్మికంగా పూజ జరగడం చాలా ఇది అందరు కలిసి సామూహికంగా చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ స్వామి దీవెనలకు అందరికీ ఉండాలని, అన్ని ఆటంకాలు తొలగి అందరు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ వాసవి కేంద్రం వాళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి మరీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూడొచ్చు దాదాపు 70 హోమగుండాల్లో దాదాపు 200కు పైగా జంటలు ఒకేసారి సామూహికంగా పెద్ద ఎత్తున ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ లక్ష్మీ హోమం కావచ్చు, గణేష్ హోమం, రుద్ర హోమం అనేటివి ప్రతి ఏటా కూడా భక్తులకి ఇష్టైశ్వర్యాలు అట్లాగే ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల్లో నిర్వహించడం అయితే మొదటిసారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు బడా గణేశుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి అనంతరం ఇక్కడ హోమం అయితే నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా దాదాపు 200కు పైగా జంటలు పాల్గొని ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. దీంతో పాటు సాధారణ భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడే ఉంటామమ్మా, మా తమ్ముడు ఖైరతాబాద్. ఎట్లా అనిపించింది ఈ రోజు హోమం చేసింది? ఈ రోజు వైశ్య సంఘం వీళ్ళు మెంబరు, చాలా సంతోషం అనిపించింది. మా తమ్ముడు వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము వచ్చాము. ఇక్కడ ఖైరతాబాద్ వాస్తవ్యులు అంటున్నారు, అంటే ఫస్ట్ అడుగు పెట్టినప్పటి నుంచి ఇంత పెద్ద వినాయకుడు పెట్టేదాకా వెయిట్ చేశారు, ఎట్లా ఉంది? మా తాతగారే ఇక్కడ ఫస్ట్ గణపతి ఒక్క అడుగు గణపతి ఇప్పించాడు మా తాతగారు. ఇంత 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 అందరు ఇప్పించి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడు దేవుడు. ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మా తాతగారు ఇచ్చాడని మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది? మీరు ఇంట్లో నవరాత్రులు ఏమేమి పూజా కార్యక్రమాలు పాటిస్తుంటారు? ఉండ్రాలు చేస్తాము, పాశము, పరమణము,
మళ్ళీ బెట్టబేడాలు పండుగ చేసుకుంటాం మంచి సంతోషంగా. ఎస్, మొత్తంగా అయితే ఈరోజు 5వ రోజు భారీ గణనాథునికి విశేషమైన పూజలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ హోమం అనేది సామూహిక హోమం నిర్వహించడం అనేది ప్రత్యేకంగా చేయడం జరిగింది. అయితే 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు గణేష్ ఉత్సవ సమితి సభ్యులైతే చెప్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా 150,000కు పైగా భక్తులు అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు 5వ రోజు కావడంతో మరింత మంది క్రౌడ్ అయితే పెరిగారు. సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన క్రౌడ్ కంటిన్యూ అవకాశం ఉంది. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ భారీ గణనాథుని చూసేందుకు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల రద్దీ హోమానికి సంబంధించిన అప్డేట్స్. ఓటు స్టూడియో.